హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మన రెసిపీస్ బగారా రైస్ అండ్ ప్రాన్స్ సెమీ గ్రేవీ. నేను మీకు ఈ బగారా రైస్ సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో నీట్గా కొలతలతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, నాకు చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, మెతుకు అంటుకోకుండా. ఈ బగారా అన్నం ఏ కాంబినేషన్తో అయినా బాగుంటుందండి, వెజ్ అండ్ నాన్ వెజ్. కానీ ఒకసారి ఇలా ప్రాన్స్తో కూడా ట్రై చేయండి, ఫుల్ గ్రేవీ కాకుండా ఇలా సెమీ గ్రేవీలా చేసుకొని. ఇంకా ఇలా ఒక బాయిల్డ్ ఎగ్ యాడ్ చేసుకొని తిన్నామంటే ఇంకంతే, మన టేస్ట్ బడ్స్ యాక్టివేట్ అయిపోవాల్సింది. మనం ఇంకా రెసిపీ స్టార్ట్ చేసేద్దామండి. ముందుగా ప్రాన్స్ సెమీ గ్రేవీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను ఫస్ట్ ఫ్రెష్గా కడిగిన ప్రాన్స్ తీసుకున్నాను. ఒక ఎంటీ ప్యాన్ తీసుకొని క్లీన్ చేసిన ప్రాన్స్ అందులో వేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని పెడుతున్నానండి. మేము దీన్ని ఆవగించుకోవడం అంటాము, మీ సైడ్ మీరేమంటారో నాకు చెప్పండి. అలా న్యాచురల్గా ప్రాన్స్ నుంచి వచ్చిన వాటర్ అన్నీ ఇంకిపోయేదాకా పూర్తి సిమ్లో పెట్టుకొని వదిలేయండి. నేను ఇక్కడ తీసుకుంది ఒలిచాక 1/2 kg ప్రాన్స్ అండి. దానికి ఒక మీడియం సైజు ఉల్లిపాయ, టొమాటో, 3 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం కరివేపాకు తీసుకున్నాను. ఒక ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ ఈజీగా పడుతుందండి, నాన్ వెజ్ కదా. తర్వాత నేను ఇక్కడ కొంచెం దాల్చిన చెక్క, 2 లవంగ మొగ్గలు, 1 యాలకు వేసుకున్నాను. కొంచెం షాజీరా. నాన్ వెజ్ రెసిపీస్కి నేను ఇలా వేసుకుంటానండి, కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీ. అలాగే కొంచెం కరివేపాకు కూడా ముందుగానే వేసుకుంటే బాగుంటుంది. తర్వాత చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి, వీకెండ్ చేసి పెట్టుకుంటాను. అది ఆల్మోస్ట్ 2 weeks వరకు వస్తుంది నాకు. ప్రాన్స్లోని వాటర్ అన్నీ ఇంకిపోయాయండి. ఇప్పుడు ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగాక నేను కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, టొమాటో కూడా వేసుకున్నాను. వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి ఆయిల్లో. టొమాటో మగ్గడానికి కొంచెం టైం పడుతుందండి. టొమాటో కూడా మగ్గాక మన కూరకు కావాల్సినంత సాల్ట్, నేను ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ వరకు కారప్పొడి వేసుకున్నాను. మళ్ళీ మనం టేస్ట్ చూసుకున్నాక కావాలంటే సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఆయిల్లో కొంచెం బాగా మగ్గనివ్వాలండి. కొంచెం కదిపేసుకొని ఒక 2-3 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. తర్వాత మనం ఆవగించి పెట్టుకున్నాం కదా, ఆ ప్రాన్స్ యాడ్ చేసేసుకోండి. ఇవి ఆల్మోస్ట్ 40% కుక్ అయిపోయి ఉంటాయండి, ఇంకో 60% కుక్ అవ్వాలి. మనం ఇక్కడ వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకుంటాము. నేను ఇక్కడ 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నానండి. వాటర్ యాడ్ చేసేసుకొని లిడ్ పెట్టి వదిలేయండి మీడియం ఫ్లేమ్లో, అవి నీట్గా కుక్ అవుతాయి. ఒక 4 మినిట్స్ కుక్ అయ్యాక లిడ్ తీసి చూడండి. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కోకోనట్ పౌడర్ వేసుకున్నాను. కొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు, ఏం కాదండి. అలాగే ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను, ఒక 1/2 టేబుల్ స్పూన్. అది కూడా నేను ఇంట్లోనే చేసుకున్నానండి. గరం మసాలా పౌడర్ కూడా 1/2 టేబుల్ స్పూన్ కంటే తక్కువ. అన్నీ యాడ్ చేసుకొని ఒకసారి నీట్గా కలిపేసుకొనేసి లిడ్ పెట్టేసి కుక్ చేసుకోండి ఒక 4 to 5 మినిట్స్ అగైన్. అంతే అండి, మన కర్రీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. నేను ఇక్కడ ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుంటున్నాను, నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇంకంతే, కొంచెం క్లీన్ చేసుకున్న కొత్తిమీర చల్లేసుకొని ఇంకా దించేసుకున్నాను. మన కర్రీ రెడీ అండి. ఇంకా బగారా రైస్ రెసిపీ చూసేద్దాం రండి. ఇక్కడ నేను 1 కప్ బాస్మతి రైస్ తీసుకున్నానండి. ఇది నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. మీరు 1 hour సోక్ చేసుకున్నట్టయితే 1 కప్ రైస్కి 1 కప్ వాటర్ చాలు. నేను ఇక్కడ 1/2 hour సోక్ చేసుకున్నాను, సో నేను 1.25 కప్పు వాటర్ తీసుకుంటాను. ఒక విజిల్ చాలండి. సెకండ్ విజిల్ వచ్చే ముందు ఆఫ్ చేసేసి అలా స్టీమ్ అంతా పోయే వరకు పెట్టేసుకోండి. ఇవి మన బగారా రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఒక్కసారి వీడియో పాజ్ చేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్ని నీట్గా చూసేయండి. మెయిన్ షాజీరా అండి, అది మాత్రం మిస్ చేయొద్దు. షాజీరా వల్లే మనకి టేస్ట్ వస్తుంది బగారా రైస్కి. అంటే అన్ని ఇంగ్రీడియంట్స్ ఇంపార్టెంటే, షాజీరా మెయిన్ అని చెప్తున్నాను. ఇక్కడ నేను స్టీల్ ప్రెషర్ కుక్కర్ తీసుకున్నాను. 2.5 టేబుల్ స్పూన్స్ గీ వేసుకున్నాను. ఇందులో ఇప్పుడు స్టార్ అనాస, జావిత్రి, దాల్చిన చెక్క, యాలకు, కొంచెం లవంగ మొగ్గ వేసుకున్నాను. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకున్నాను. ఇవన్నీ గీలో కొంచెం రోస్ట్ అయ్యాక మనం చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి కొంచెం వేగించుకోండి దోరగా.
ఉల్లిపాయ కొంచెం పచ్చివాసన పోయాక నేను ఇక్కడ చీర పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసుకుంటున్నానండి. కరివేపాకు ఇప్పుడు యాడ్ చేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది బగారా రైస్కి. తర్వాత ఒక 3/4 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. ఇంట్లో చేసింది కాబట్టి ఈ మాత్రం చాలండి. బయట షాప్లోది అయితే అస్సలు ఫ్లేవర్ ఏమి ఉండదండి. దాన్ని బట్టి మీరు చూసుకోండి. నేనైతే ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్టే సజెస్ట్ చేస్తాను. తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. ఆల్మోస్ట్ 1/2 టేబుల్ స్పూన్. వాటర్ పోసుకున్నాక మళ్ళీ మనం మరిగాక ఒకసారి ఉప్పు చూసుకొని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1.25 కప్పు పోసుకున్నానండి వాటరు. ఇలా వాటర్ బాగా రోలింగ్ బాయిలింగ్ అయినప్పుడు కొంచెం పుదీనా ఆకులు కొత్తిమీర ఆకులు వేసుకున్నాను. అలాగే సోక్ చేసి పెట్టుకున్న రైస్ కూడా వేసేసుకున్నానండి. నేను రైస్ వాటర్ వేయకముందే వేసి కొంచెం సేపు ఫ్రై చేస్తారండి. అలా చేస్తే రైస్ విరిగిపోతుంది. అందుకే నేను వాటర్ వేసి వాటర్ మరిగినప్పుడే రైస్ వేసుకుంటాను. ఇంకొకసారి అలా కదిపేసుకొని వదిలేయండి. కుక్కర్ మూత పెట్టుకొని నేను చెప్పినట్టు ఒక విజిల్ వచ్చి రెండో విజిల్ వచ్చే ముందు కట్టేయండి. చూసారా, నేను స్టీల్ కుక్కర్ యూస్ చేసుకున్నా కూడా అడుగంటకుండా ఎలా వచ్చిందో. అంతే అండి, చాలా ఈజీగా అయిపోయింది కదా బగారా రైస్ రెసిపీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేసినా కూడా నేను తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా, ఉంటానండి.